హలో హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు రేపు ఎల్లుండి సోమవారం రోజున న్యూ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద యోగి వేమన యూనివర్సిటీ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రమ్ తెలంగాణ ఆయన జాయిన్ అవ్వబోతున్నారు సోమవారం రోజు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అర్జుల సార్ తర్వాత అర్జుల సార్ అంటే బిఫోర్ బైఫర్కేటెడ్ ఉన్నారు, ఆ తర్వాత కూడా ఆయనే కొన్ని రోజులు ఉన్నారు మొత్తం బైఫర్కేట్ అయ్యే వరకు. సో ఆఫ్టర్ బైఫర్కేషన్ ఫస్ట్ టైం మళ్ళీ తెలంగాణ వాళ్ళు కడప యోగి వేమనకు రావడం, అది వాళ్ళు జీర్ణించుకోలేని నిజం. అయినా కూడా మా తెలంగాణ తేజం అక్కడ ఎటువంటి క్యాస్టిజానికి కానీ ఎటువంటి చెప్పుడు మాటలకు కానీ లోబడకుండా ఎవరు ఏంటి అని గుర్తిస్తారని నేనైతే ఒక తెలంగాణ అమ్మాయిగా నా తెలంగాణ గురించి నాకు తెలిసి నేను ఆశపడుతున్నాను. నాకు న్యాయం జరుగుతుంది సార్ పీరియడ్లో అని నేను భావిస్తున్నాను. చెప్పుడు మాటలకు సార్ లోబడరని, సార్ చాలా చక్కగా మా యూనివర్సిటీని తీర్చిదిద్దుతారని, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. సో నాకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే ఇంతవరకు దాదాపు జూలై ఆన్వర్డ్స్ జూన్ 30న అందరినీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ రిజైన్ చేయించారు అప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మధ్యలో ఫణితి ప్రకాష్ బాబు గారు వచ్చారు, కానీ ఆయన 1.5 డే ఉండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన వేరే చోట పాండిచేరి యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఈ సార్ మాకు 3 ఏళ్ళు ఉండి అందరికీ అర్జుల సార్ చేసినట్టుగా, ప్రొఫెసర్ అర్జుల గారంటే ఇప్పటికీ అందరికీ గౌరవమే. సో ఆయన చేసినట్టుగా ఎటువంటి వాటికి లోబడకుండా క్యాస్టిజానికి కానీ, మళ్ళీ చెప్తున్నాను, క్యాస్టిజానికి కానీ లేదా చెప్పుడు మాటలకు కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కనీసం సారైనా దాన్ని నిరోధిస్తారని, పెట్టకుండా ఉంటారని నేను భావిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. ఒక తెలంగాణ గడ్డ నుంచి సార్ రావడం నాకు చాలా చాలా బాగుంది. ఇదేదో శుభ సంకేతంగా కూడా అనిపిస్తోంది. ఇకనైనా యూనివర్సిటీలో మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ అగైన్.